ఇగురంగా ఇల్లాలకు వస్తుంటే వెనకకెంచి పొక్కిలు చేసుకుంటూ వస్తురట. ఆగు గట్లనే ఉన్నది సంక్షేమ శాఖ హాస్టల్ల పనిచేసేటోళ్ళ వ్యవహారం. సర్కారేమో పిల్లగాళ్ళను మంచిగా చూసుకోవాలి, చక్కటి తిండి పెట్టాలని చెప్తుంటే ప్రిన్సిపాళ్ళు, వార్డెన్లు, ఎన్వోలు పిల్లగాళ్ళని ఆకలికి చంపి పుచ్చిపోయింది, పాసిపోయింది పెట్టి దవాఖాన్ల పాలు చేస్తుర్రు. మంచి తిండి పెడితే పిల్లగాళ్ళు ఏడారోగ్యంగా ఉంటారో ఏమో అనుకున్నారో గాని పురుగులన్నము, నీళ్ల సారు, బల్లులు పడ్డ చట్నీలు, పిల్లులు దాగిన పాలు పోసి పసిపిల్లగాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు హాస్టల్లో పనిచేసేటోళ్ళు. పురుగులు పట్టిన అన్నము, కూలిపోయిన కూరలతో తింటే పిల్లగాళ్ళు బలంగా ఉంటారని అనుకుంటారో ఏందో మరి. లేకుట్టేంది నిత్యం ఫుడ్ పాయిజన్లతో హాస్టల్లో చదివే పిల్లగాలు దావకాన్ల పాలవుతున్నారు. ఈ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవల్లి కస్తూర్బా గాంధీ హాస్టల్లో 30 మంది పిల్లగాలు ఫుడ్ పాయిజన్ అయి దావకాన్ల పడ్డారు. కుళ్ళిన కూరగాయలతోటి భోజనం పెడుతుర్రు. గిదేం తిండి మేడం ఎట్లా తినమంటుర్రు అని అడిగితే ఎస్ఓ మేడం గిన్నెతో కొట్టిందని గొట్టగొట్టి ఏడుచుకుంటా చెప్తున్నారు. పాపం పిల్లలు ఏడుపు చూసన్నా వీళ్ళకి మనసు మారతలేదా? ఓసారి లీడర్లు, పెద్ద ఆఫీసర్లు హాస్టల్ చెక్కింగ్ పోరి ఒకప్పుడు తెలంగాణ హాస్టల్స్ లో సీట్లే దొరకపోయేది. అసొంటిది ఇప్పుడు అందులో చదివేటోళ్ళే బయటకు వస్తామనే తట్ట అవుతున్నది. జర మంత్రి సార్లు గట్టిగా నజరేరి పిల్లగాలు గోస పడుతున్నారు అనుకోబట్టిరు. రిచ్చేసొంటి ముచ్చట్లు చూస్తున్న కామన్ పబ్లిక్.